భీమిలి రిషికొండ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవంతి శ్రీనివాస్ ప్రచారం. భీమిలి నియోజకవర్గంలో రిషికొండ ప్రాంతాల్లో ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలు అపూర్వ స్వాగత, అఖండ స్వాగతం పలుకుతున్నారు. జగన్ ఈ 5 సంవత్సరాల్లో చేసిన మంచి చూసి ప్రజలు మేము ఎక్కడికి వెళ్తున్నా బ్రహ్మరథం పడుతున్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించారు. రానున్న రోజుల్లో అభివృద్ధి మొత్తం ఇక్కడే జరుగుతుంది. ఎండాడ కానీ రుషికొండ కానీ మంచి క్లాస్ ఏరియా. మంజూరు చేశారు. ఫస్ట్ ప్రాజెక్ట్లో కట్ చూపించాం, పని స్టేజ్ చూపించాం. కాబట్టి ఇంకా బ్యాలెన్స్ మళ్ళీ అవ్వాలంటే మన ఇక్కడ అందరూ కలిసి బ్యాన్ కొద్దిగా ఓటేసి 2 ఓట్లు వచ్చాను. అక్కడ పబ్లిక్ మీటింగ్ ఉంది, అక్కడ చాలా విషయాలు చెప్పుకుందాం. ఓటు ఎందుకు వేయాలని చెప్తారు. ఇవాళ మీకు ఉన్నది అంతా ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు భూములు ఉన్నాయి కదా. ఇవాళ ఉన్న రేట్ల మీద డబ్బులు పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి మనిషి తల ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది కదా, రూపాయి పెరిగిపోతుంది. అది అందుకోసం అంటే మీరు అందరూ నడుచుకొని వచ్చి అక్కడ మాట్లాడుతుంది. మీరు రండి, అందరూ రావాలా, ఆడ మాకు అందరూ రావాలా. ఏమా వద్దు అక్కడ మాట్లాడతారు. రోడ్లు సంతోషం. 13వ తారీఖు కూడా గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకుంటారు? అదే వేసవకాలం చల్లగా ఉంటుంది. సో ఎంపీగా తెలుసు భారీగా, ఎమ్మెల్యేగా నేను పాచుట్టు మీకు కొచ్చుట్టు కాదు. సో 16 ఏళ్ళ నుంచి వస్తున్నాను. ఏం తల్లి మరి ఈ సచివాలయం ఎంత ఇచ్చాం? సరే అమ్మా, ఓకే ఓకే. చూశారు కదా, 2 ఓట్లు వస్తాయమ్మ అందరికి. 2 4 నెంబర్ 2 కూడా మరి ఫ్యాన్ గుర్తు మీద వేయాలని మీ అందరూ కూడా మీరు విజ్ఞప్తి చేస్తారు. అర్థమైందా? అంటే మీరు అందరూ అడుగుకోవచ్చు. మీ పేరే మర్చిపోయినా మసీద్ అమ్మ అడుగుతుండే ఎప్పుడు వచ్చే వాళ్ళు. అదే అదే బాబు వాటర్ రావట్లేదు బాబు అంటుంది, కరెంట్ లేదు, లైట్ రావట్లేదు బాబు అంటుంది. అదే చెప్తాను. అందుకే అసలు నేను చెప్తాను కదా, ముఖ్యమంత్రి గారు మనకు వస్తే ఉపయోగం అంటే అందరూ అడుగుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు వీవీఐపీ ఉన్న ఏరియా ఎక్కడ కూడా కరెంట్ కట్ ఉండదు, పవర్ కట్ ఉండదు, స్ట్రీట్ లైట్స్ అన్నీ ఎదుగుతాయి. తెలుసు కదా వీవీఐపీ అంటే. మొత్తం రోడ్స్ అన్ని క్లీన్ చేస్తారు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదు, శానిటేషన్ ప్రాబ్లం ఉండదు, సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు, అసలే ఉండదు. కాబట్టి మీరు ఎక్కడ ఉంటారంటే సూపర్ జోన్లో ఉంటారు. సో మాకేం కావాలని మిమ్మల్ని అడగవచ్చు. మసీదు ఉన్నాయి, మా దోస్తుని, మా పోలీసుని, మాకైతే కూర్చో పర్లేదు, చదవండి అర్థమైందమ్మా. కాబట్టి ఇంకా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు పోతాయి. అర్థమైందా? మీకు ఇప్పుడు 500 crores తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏంటి మన వరల్డ్ బ్యాంక్ శాంక్షన్ ఈ ఏరియా అంతా మొదలువాడు తీసుకున్నాం. ఎందుకంటే ఓపెన్ డ్రైనేజ్ ఇవ్వాలి కదా సీఎం మన దగ్గర అమ్మా. కాబట్టి మన జీవితం మూలకొద్దు పెంచి మనకి భోగపురం వెళ్ళిపోవచ్చు, 40 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. అంటే దాంతోపాటు భీమిలిలో ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ 25 కోట్లతోటి మొన్న శంకుస్థాపన చేస్తారు. టెండర్ కూడా అయిపోయింది. వర్క్ స్టార్ట్ చేయాల్సింది ఎలక్షన్ వల్ల స్టార్ట్ చేయాలి. మన ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తుల విలువ పెరిగితే మన ఆడపిల్లలకు మంచి సంబంధాలు వస్తాయి, మగపిల్లలు మంచి చదువుకోవచ్చు, మంచి ఉద్యోగాలు. నా గెలుపులో మత్స్యకారులు కానీ బీసీలు కానీ చాలా కీలకం. 2 సార్లు మరి మీ అందరి దేవాలో నేను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా. మరి 3వసారి కూడా మీ అందరూ గంగమ్మ తల్లితో పాటు మీరు కూడా ఆస్తులు పెంచాలని మీ అందరూ కూడా మరొకసారి 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో 2 ఓట్లు కూడా దాని గుర్తు మీద వేయాలని మీ అందరూ కూడా మరి కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామ్మోహన్ గోపీకి రాంబాబు అందరూ కూడా బాబు ఎలా ఫోటో బాబు చేయించే బాధ్యత నాకు. కరెక్టే కానీ ఇప్పుడు కోడ్ ఉంది, ఇప్పుడు చేయడానికి అవుతుంది. ఎలక్షన్ అయిపోయినాకే మనం చేయగలం. అందరూ నమస్కారం, బాగున్నారు అందరూ. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకోండి.
పరిధిలోని మరి ఇంకేం భయం, మీకేంత భయం? జీవీఎంసీ పరిధిలో 8వ వార్డులో రిషికొండ ప్రాంతంలో ఈరోజు ఎన్నికల ప్రచారం జరుగుతుంది. మరి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అపూర్వమైన స్వాగతం, అక్కడ ఆదరణ చూపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ గారు చేసినటువంటి మంచి, మరి ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం చేశారు. మరి అనుకున్న హామీలు కానీ, ఇచ్చిన హామీలు కానీ, ఇవ్వని హామీలు కానీ 30 రకాల కార్యక్రమాలు తీసుకుని ప్రతి ఇంటికి వారి కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు చేశారు. ముఖ్యంగా 8వ వార్డు ప్రాంతంలో ఇది చాలా కాస్ట్లీ ఏరియా అయిపోయింది, వీఐపీ ఏరియా అయిపోయింది. ఎండాలు కానీ, రిషికొండ కానీ ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి మొత్తం ఇక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. ఇది ఒక ముఖ్యమంత్రి గారి పరిపాలనా రాజధాని చేస్తే మరి ఈ ప్రాంతం చాలా ఇంకా ప్రాముఖ్యత వస్తుంది, క్యాపిటల్ ఏరియా అవుతుంది. ఒక వీవైపీ ఏరియా ఉంటే ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక వీవైపీ ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి ఉంటే మంచినీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, మౌలిక వసతులు మెరుగుపడతాయి. తర్వాత వీళ్ళకి ఉపాధి దొరుకుతుంది, విద్యా అవకాశాలు మెరుగుపడతాయి అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబుల్ మెజార్టీ తోటి భీమిలీలో మరి విజయం సాధించి తప్పనిసరిగా ఈ భీమిలీ సీట్ని జగన్ గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ, అలాగే గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు సాధించి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారని తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మన 8వ వార్డు అధ్యక్షులు పోలిరెడ్డి గారు, రామ్మోహన్, మా చరణదాస్ గారు, పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.